రాష్ట్రంలో డిఎస్సి కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. డిఎస్సి పరీక్ష కోసం సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. వారి కోసం ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అక్టోబర్లో కొత్త నోటిఫికేషన్, డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని తాజాగా విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది మరో డిఎస్సి పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా వెల్లడించారు. అయితే అక్టోబర్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని ఈ మేరకు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు మెగా డిఎస్సిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు నమ్మొద్దని పేర్కొన్నారు. ఈ క్రమంలో టీచర్ పోస్టుల నియామకాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలని, పరీక్షలకు సిద్ధం కావాలని సూచనలు చేశారు. డిఎస్సి పరీక్ష నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి 2025 ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ పరీక్ష విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు. అయినప్పటికీ గత కొన్ని నెలలుగా డిఎస్సి నియామకాలపై నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సిలో అమలు చేసిన హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై ఇప్పటికే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారని కమిషనర్ గుర్తు చేశారు. కానీ కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు, అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలిపారు. ఇక అక్టోబర్లో మరోసారి డిఎస్సి నోటిఫికేషన్, డిసెంబర్లో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న క్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో నూతన ఉత్సాహం వచ్చింది.